అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ బాబు గారికి, క్యాబినెట్ తదితర మినిస్టర్స్ అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం సార్. మాది ఆంధ్ర రాష్ట్రం, అన్నమయ్య డిస్టిక్, పుల్లంపేట మండలం, అప్పైరాజుపేట గ్రామం సార్. నా పేరు లగిడి సురేంద్రరాజు సార్. అందరికిలాగే లోకేష్ బాబు గారు చేసే సహాయం చూసి, అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులు చూసి, ఇంకా మన అల్టిమేట్ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసే మంచి మంచి పనులు, మంచి కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఈ ఒక్క వీడియో నా విన్నపం ద్వారా తెలియజేసుకుంటాను సార్. ఈ వీడియో ఇది ఎవరికి నా స్వార్థం కోసం కానీ, లేదంటే నేనేదో వైరల్ అయిపోతామని కానీ, ఇలాంటి ఏ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం లేదు సార్. నాకంటూ ఒక చిన్న మనసులో బాధ కలిగి ఈ వీడియో పెడుతున్నాను సార్. నేను సిక్స్త్ క్లాస్ నుంచి 10th వరకు ఎస్బీడి సభ హై స్కూల్ పుల్లంపేట మండలంలో చేశాను సార్. తర్వాత అక్కడే ఇంటర్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్ అక్కడే పూర్తి చేశాను. కానీ లాస్ట్ టైం ఇండియాకు వచ్చినప్పుడు మా డిగ్రీ కాలేజీని మూసేశారు సార్. అది ఎందువల్ల ఏమైందో నాకైతే పూర్తి వివరాలు అయితే తెలియదు సార్. నేను ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ బాబు గారికి విన్నవించుకుంటున్నాను సార్. ప్లీజ్, మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రంలో స్కూల్స్ రీఓపెన్ అయ్యే లోపు మీరు అక్కడ ఏం జరిగిందో, అలా ఎందుకు మూసివేయాల్సి వచ్చిందో ఆ కారణాలు అయితే కొంచెం తెలుసుకొని, మేము చదువుకునేప్పుడు మా ప్రిన్సిపల్ సారు శ్రీ నూకల పనీష్ కుమార్ గారు, ఆయన ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగుండింది కాలేజ్. చాలా వరకు ఆ స్టడీస్ కానీ, స్టాఫ్ కానీ, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది సార్. నేను కూడా అక్కడే డిగ్రీ బీకామ్ కంప్లీట్ చేసి సరైన గైడెన్స్ లేక కోవిడ్కి రావాల్సి వచ్చింది, కొంచెం ఇంటికాడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. మీరు చేసే మంచి కార్యక్రమాలకు, మీ హెల్పింగ్ నేచర్కి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులకి, మన అల్టిమేట్ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసే చెప్పడానికి వీల్లేదు సార్. ఆయన చేసే మంచి పనులు, మంచి కార్యక్రమాలు, మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా పునర్వైభవం తీసుకురావాలనే ఆయన ఆలోచనలు, ఆయన థాట్స్ అన్నీ మేము సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం సార్. ఇవన్నీ నచ్చి నేను ఏదో ఒక చిన్న నా విన్నపం మన్నించి మీరు ఏదైనా సాయం చేయగలుగుతారని ఈ వీడియో పెడుతున్నాను సార్. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, నా స్వార్థం కోసం కాదు. 10 మంది చదువుకుంటారు సార్ పిల్లోళ్ళు. ఎక్కడన్నా ఇప్పుడు డిగ్రీ చేయాలంటే కనీసం పుల్లంపేట మండలం నుంచి రాజంపేటకి లేదంటే కూటూరుకి వెళ్లాల్సి వస్తుంది. వన్స్ అప్ అనే టైంలో ఒక చాలా అంటే చాలా పల్లెల నుంచి మా పుల్లంపేటకు వచ్చి చదువుకునే వాళ్ళే ఉన్నారు సార్. మీరు దయ ఉంచి సార్, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, అందరికీ, క్యాబినెట్లో ఉన్న ప్రతి మినిస్టర్కి ప్లీజ్ నా ఒక విన్నపం సార్. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మన స్కూల్ మళ్ళీ తిరిగి రీఓపెన్ అయ్యే లోపు మా డిగ్రీ కాలేజీని ఓపెన్ చేసి మా నూకన పనీష్ కుమార్ గారిని మళ్ళీ ప్రిన్సిపల్గా చేస్తారని మరీ కోరుకుంటూ, మా స్కూల్స్ కానీ, అదే ఎస్బీడి సభ హై స్కూల్ కానీ, ఇంటర్ కాలేజ్ కానీ మళ్ళీ మా పునర్వైభవం తీసుకొస్తారని వేడుకుంటూ, ఈ వీడియోకి ఎవరికి ఏ సంబంధం లేదు సార్. ఇది నా ఒక్కరి వల్లే, నా మనసులో ఉండే బాధ వల్లే నేను ఈ వీడియో పెడుతున్నాను. దయవుంచి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఏమన్నా తప్పనిపిస్తే ప్లీజ్ క్షమించండి. కానీ ప్లీజ్, స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ మిస్టర్ నారా లోకేష్ బాబు గారు, మీరు దయవుంచి ఈ వీడియో మీ వరకు చేరితే మీరు ఎలాగైనా దీనిపైన స్పందిస్తారని, మా డిగ్రీ కాలేజ్ని ఎలాగైనా రీఓపెన్ చేపిస్తారని అనుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.